అన్న 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 ఇక్కడ మరియు ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరి మీద చాలా ప్రియమైనది అభిమానం ఉన్నది. అదేవిధంగా ప్రతిసారి ఈ దేవాలయానికి ఎప్పుడైతే స్వామివారి ఆజ్ఞ ఉంటుందో ఖచ్చితంగా ఎక్కడున్నా ఒక 5 నిమిషమైనా సరే ఈ సమయాన్ని కేటాయించి మన దేవాలయానికి స్వామివారు ఇచ్చేస్తారు. కావున అందరూ ఒకసారి గట్టిగా సపట్లతో స్వామివారి స్వాగతం చేద్దాము. बोलो श्री सीतारामचंद्र भगवान की श्री अध्यक्ष गारू दयवेशी सार की जय जय श्री राम। बोलो श्री रामचंद्र भगवान की जय श्री राम। जय श्री राम। भारत माता की भारत माता की। ఇప్పుడు సాగర్ తోటి రెండు వాక్యాలు మా దేవాలయం గురించి మా భక్తులు కోరుతూ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్। జై శ్రీరామ్। శ్రీ బాల హనుమాన్ ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గోయి మహారాజ్ గారికి పాదవందనం చేస్తూ అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులందరికీ అధ్యక్షుడు కార్యదర్శి మరియు
ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. అదేవిధంగా శ్రీనగర్ కాలనీ వాసులకు ఇటు 23వ డివిజను ఇటు 25వ డివిజను ఇది సెంటర్లో ఉంది. ఒకప్పుడు ఈ గుడికి రావాలంటే గుంతలకి వెళ్ళి వస్తుంది. ఈరోజు జాగలు ఉంటలేవు. అంటే అంత సెంటర్లో చుట్టుముట్టు 4 డివిజన్లు, దాంతోపాటు ఇందూరు నగర హిందూ సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మనం అందరం అనుకుంటాం శ్రీరాముడి కథ మనందరికి తెలుసు. శ్రీరాముడి లెక్క జీవితం ఉండాలనుకుంటాం. శ్రీరాముడి లెక్క మన జీవితకాలం అంతా సాగాలనుకుంటాం. కానీ మనం అందరం కూడా ఏదైతే ఈరోజు వస్తు అనుకున్నాం, ఈ ఆలయంలో 4,000 మంది 5,000 మంది వస్తున్నారంటే ఈరోజు దేశవ్యాప్తంగా 11 సంవత్సరాల నుండి, అంటే రాజకీయం కాకుండా మోడీ గారు వచ్చినప్పటి నుండి, ముఖ్యంగా అయోధ్య రామ ఆలయ ప్రతిష్ఠ తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఆలయానికి కూడా లక్షలాది మంది భక్తులు, అంటే సనాతన ధర్మం మళ్ళీ పునర్వైభవం దిశగా ముందుకు సాగుతా ఉంది. ఆ సనాతన ధర్మంలో మనం అందరం కూడా హిందువులం, ధర్మం పాటించే వాళ్ళమే. ఇంకా మన వంతు సహకరించాలని, సనాతన ధర్మం ఇంకా పటిష్టం కావాలని, దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ కోరుకుంటూ మనం ఒకటే కోరుతాం, రాబోయే కాలంలో రామరాజ్యం రావాలి, సనాతన ధర్మం దినదిన అభివృద్ధి చెందాలి. సనాతన ధర్మం ఎట్లంటే ప్రపంచంలోనే అతి పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు ధర్మం ఏది అంటే హిందూ ధర్మం మాత్రమే. ప్రపంచంలో ఎక్కడేం లేదు. ఇంకా ఇప్పుడు కూడా ఈ వేలాది మంది, అంటే ఈరోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందూ విషయంలో నేను చూస్తూ ఉన్నాను. గత పొద్దుగల 10 గంటల నుంచి నగరంలో ఏ వీధిలో చూసినా కానీ రామనామ స్మరణ జరుగుతూ ఉంది. వేలాది మంది భక్తులు, వందలాది మంది భక్తులు వరుసలు కట్టి రాముడి దర్శనానికి వెళ్తున్నారంటే మన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నది. ఒక పండుగ పూట కోట్లాది మంది కదులుతారు అంటే కేవలం అది భారతదేశంలో ఉన్న గొప్పతనం మాత్రమే. మరి ఒకసారి శ్రీరామనవమి సందర్భంగా గోవింద్ గారికి, ఎందుకంటే తన 10 సంవత్సరాల నుండి ఒకసారి కాదు, గణపతి నవరాత్రులు కూడా రావడం జరుగుతుంది. కనీసం సంవత్సరానికి 5 సార్లు నేను ఇక్కడ రావడం అంటే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఎందుకంటే కమిటీ సభ్యులందరూ కూడా ఒక ప్రేమ, అభిమానము. నేను మనం ఉన్నప్పుడు చెప్పిన గ్యారంటీగా వస్తాను చెప్పలేదు, లిస్ట్ పెట్టేసుకున్నా, ఎప్పుడు మిస్ కాదు. నిజంగా చాలా అదృష్టంగా, అయితే నేను అదృష్టంగా భావిస్తూ మరి ఒక్కసారి అందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. ఒకటి చేద్దాం, నేను కిల్లా మనకున్న గొప్ప చరిత్ర, కిల్లాకు 1000 సంవత్సరాల చరిత్ర. దాని అనేక మంది, అంటే అప్పుడు ముస్లిం రాజులు, నిజాం రాజు, దానికి ఈ విధంగా ఇప్పుడు స్థితి ఉంది. చాలా మందికి తెలిసిన అసెంబ్లీలో కూడా మాట్లాడినా, నా కిల్లా రామాలయం గురించి మొత్తం మాట్లాడినా. అది ఒక ఆలయంతో పాటు మంచి టూరిజం ప్లేస్ కూడా, దానికి ఒక ఆర్కాలజీ సెంటర్ కూడా, దానికి ఒక గొప్ప చరిత్ర ఉంది, 1000 సంవత్సరాల చరిత్ర. అది అభివృద్ధి కావాలని నాకు ఇంకొకటి కూడా సబ్జెక్ట్ వచ్చింది, ఎండోమెంట్. ఎండోమెంట్లో మన తెలంగాణలో 30,000 ఎకరాల భూమి ఆలయాలది అన్యక్రాంతమైంది, అంటే ఇతరులకు అన్యక్రాంతమైంది. ఇక్కడ కూడా పెద్దరామ మందిరం వందలాది ఎకరాలు. నేను అక్కడ కూడా అదే చెప్పినా, ఈ సంవత్సరం సంకల్పం ఏంటిదంటే రాబోయే రోజుల్లో రామరాజ్యం ఎట్లా అవుతుంది 2047 వరకు మహానుభావుడి. ఎందుకంటే ఇలా దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అన్ని రంగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలని భారతదేశం వైపు చూస్తుందంటే మన సంస్కృతి సాంప్రదాయం, మన ధర్మంలో ఉన్న గొప్పతనం. దాంతోపాటు పెద్దరామ మందిరంలో కూడా అదే వాయిస్ చెప్పిన, ఆ రాముడి ఆశీర్వాదంతో మనం అందరం కోరుకుందాం, ఇందూరు నగరంలోని అన్ని ఆలయాలు అభివృద్ధి చెందాలా, మన ధర్మం అభివృద్ధి చెందాలా. కిల్లా రామాలయము ఒక చరిత్ర గల రామాలయము, అది మళ్ళీ పునర్వైభవం రావాలని అందరం కోరుకుంటూ, ఆ రాముడి ఆశీర్వాదంతో మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అందరికీ
శ్రీరామనవమి శుభాకాంక్షలు మరొకసారి ధన్యవాదాలు. జై శ్రీరామ్.